Daily. Taste the Daily. అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ ఇండియా టూర్ గజిబిజిగా మారింది. కోల్కతాలోని స్టేడియంలో ఎక్కువసేపు మెస్సీ లేకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రెచ్చిపోయిన ఫ్యాన్స్ స్టేడియంను ఆగమాగం చేశారు. దీంతో హైదరాబాద్ లో మెస్సీ ఈవెంట్ పై రచ్చ నడుస్తోంది. సర్కార్ నిర్వహిస్తున్న ఈవెంట్ కు భారీ ఎత్తున పాస్లు కూడా అమ్ముడైపోయాయి. అయితే గంట ప్రోగ్రామ్ కు 100 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ కార్యక్రమానికి వస్తే ప్రభుత్వ సొమ్మును వాడటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెస్సీతో ఒక్క ఫోటో కోసం 10 లక్షల రూపాయల ఫీజు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ ఇండియా టూర్ గజిబిజిగా మారింది. కోల్కతాలోని స్టేడియంలో ఎక్కువసేపు మెస్సీ లేకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రెచ్చిపోయిన ఫ్యాన్స్ స్టేడియంను ఆగమాగం చేశారు. దీంతో హైదరాబాద్ లో మెస్సీ ఈవెంట్ పై రచ్చ నడుస్తోంది. సర్కార్ నిర్వహిస్తున్న ఈవెంట్ కు భారీ ఎత్తున పాసులు కూడా అమ్ముడైపోయాయి. అయితే గంట ప్రోగ్రామ్ కు 100 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ కార్యక్రమానికి వస్తే ప్రభుత్వ సొమ్మును వాడటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెస్సీతో ఒక్క ఫోటో కోసం 10 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మెస్సీ టూర్ అయితే కోల్కతా స్టేడియంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? రాత్రి 7 గంటలకి మ్యాచ్ కూడా ఉంది. ఇప్పటికే భారీగా పాసులు కూడా అమ్ముడుపోయాయి. సో ఏంటి అప్డేట్స్? గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యటన కూడా కొంత అనే విమర్శలకు ఆరోపణలకు తావిచ్చేలా కనబడతా ఉంది. సో 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు కూడా దేశంలోని పలు కీలక నగరాలు కోల్కతా, హైదరాబాద్, ముంబై మరియు న్యూఢిల్లీలో ఈ 4 నగరాల్లో స్టేడియాల్లో మెస్సీతో కొంత గోట్ 25 టూర్ ఆధ్వర్యంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ ను ఏర్పాటు చేశారు. సో సాధారణంగానే వరల్డ్ వైడ్ గా లియోనెల్ మెస్సీకి పెద్ద ఎత్తున అభిమాన గణం ఉంది. ఎక్కడికి వెళ్ళినా అతను ఫుట్బాల్ అందరూ కూడా ఫుట్బాల్ ప్లేయర్లు అప్కమింగ్ అవ్వచ్చు, కొంత ఫుట్బాల్ ప్లేయర్లు అందరూ కూడా అభిమానులంతా కూడా అతన్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆరాధిస్తూ ఉంటారు. ఇలాంటి మెస్సీ భారతదేశం పర్యటన సందర్భంగా అతని అభిమానులందరూ వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళకి నియర్ బై ఉన్నటువంటి ఈ 4 నగరాల్లో చేరుకుంటున్నారు. సో చేరుకొని ఆడ పెద్ద ఎత్తున స్టేడియంలో ఇవాళ ఉదయం కూడా కోల్కతాలో చూసాం కాసేపటి క్రితము. మొదటగా కోల్కతా పర్యటనలో కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఒక ఈవెంట్ ను అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆర్గనైజ్ చేశారు. సో మొదటగా మెస్సీతో మ్యాచ్ ఉంటుంది, మెస్సీ మ్యాచ్ ఆడతాడు, ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడని చెప్పేసి ఆ నిర్వాహకులు చెప్పారు. సో దీంతో పెద్ద ఎత్తున టికెట్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతా ఎగబడి కొనుక్కున్న పరిస్థితి. ఒక్కొక్క టికెట్ 4,000 నుంచి 8,000 వరకు టికెట్లు కొని అక్కడ స్టేడియాన్ని చేరుకున్నారు. మొత్తం కూడా మొత్తం స్టేడియం కెపాసిటీ నిండుకొని పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. సో టికెట్ కొని తీరా అక్కడికి వచ్చిన వాళ్ళకి చేదు అనుభవం ఎదురైంది. కేవలం మెస్సీ వాళ్ళకు ఒక అభివాదం చేసి వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అభిమానులు అక్కడ ఉన్నటువంటి నానా హంగామా సృష్టించారు. ఎక్కడికక్కడ చైర్లు, సీట్లు ధ్వంసం చేయడం, ఫ్లెక్సీలు చించడం అది జరిగింది. సో ఇప్పుడు ఒక అదైతే నెక్స్ట్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఉంది. సో హైదరాబాద్ లో మాత్రం దానికి డిఫరెంట్ గా ఏకంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్వయాన సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ తలపడతాడని చెప్పి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు అది మొత్తం కంప్లీట్ కూడా ఒక ప్రైవేట్ ప్రోగ్రాము, మెస్సీని అంతా నిర్వాహకులంతా ఒక ప్రైవేట్ కి సంబంధించి ప్రోగ్రాము. సో అది కొంత కమర్షియల్ తో కూడుకున్నది. ఎందుకంటే మెస్సీ ఒక ఫోటో దిగితే 10 లక్షలు ఖర్చు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే ఒక ఫోటో తీసుకుంటే మెస్సీతో ఒక ఫోటో దిగాలనుకున్న వాళ్ళు 10 లక్షలు ఇవ్వాల్సిందనే ఒకటి నడుస్తా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే ప్రోగ్రామ్ లో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతోంది అంటే ఇక్కడనే కదా ఎక్కడైనా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సో ఇదంతా ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ సంబంధం లేని దాంట్లో డబ్బుల కోసము ఖర్చు పెట్టి మెస్సీకి ఎందుకంత అది చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కొంత ఇతర ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఖర్చులు, ప్రభుత్వ నిధులతో కొంత కోట్ల డబ్బులు ఎందుకు అనవసరంగా మెస్సీ ప్రోగ్రామ్ కోసము ఖర్చు చేయాల్సి వస్తుంది అనే దానిపైన కూడా కొంత వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీరుపైన, అధికార పార్టీ తీరుపైన ప్రతిపక్షాలు కొంత విరుచుకుపడుతూ ఉన్నాయి. సో ఒక రకంగా చూస్తా అంటే ఇక్కడ కోల్కతాలో జరిగింది, హైదరాబాద్ లో జరిగితే ఏంది పరిస్థితి? ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఉదయం నుంచే అక్కడ
అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు మెస్సీ చూడడానికి. సో ఇక్కడలాగే కోల్కతా లాగా హైదరాబాద్ లో కూడా కేవలం అభివాదానికే పరిమితం అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ ఆడతారని చెప్పి చెప్తా ఉన్నారు. మెస్సీ ఆడకుండా కేవలం సీఎం ఉన్నటువంటి అత్యంత హై వివిఐపీ జోన్, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ కూడా వస్తారని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇతరత్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు ఇతరత్ర అంతా కూడా అంటే వివిఐపీ అంతా కూడా అక్కడ ఉన్న సమయంలో ఏదైనా జరగరాని గొడవ జరిగితే దానికి బాధ్యులు ఎవరు అనేది చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. సో అనవసరంగా ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు ఖర్చు చేయడం కాకుండా రేపు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి కూడా కొంత విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. సో అల్టిమేట్ గా మెస్సీ టూర్ తో ఎవరికి లాభము, రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా లాభమా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ యొక్క మ్యాచ్ ఉండబోతా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానం అంతా కూడా ఇక్కడికి స్టేడియంలో చేరుకుంటున్నారు. స్టేడియం చుట్టుపక్కలంతా కూడా మొత్తం అభిమానులు కొంత కోలాహలం నెలకొంది. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉప్పల్ స్టేడియం చుట్టూ సాధారణంగా 300 మందికి పైగా స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే కోల్కతా ఎపిసోడ్ కోల్కతాలో జరిగిన ఏదైతే గొడవ నేపథ్యంలో మరింత సెక్యూరిటీని పెంచాలని భావిస్తున్నారు. సో ఎక్కడ కూడా మొత్తం ఎంటైర్ ఈ రోజు సంబంధించి చిన్న పొరపాటు లేకుండా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం కూడా ఈ యొక్క మెస్సీ సంబంధించిన టూరును ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత సీరియస్ గా ఆదేశాలు జారీ చేసినట్టు చేస్తుంది పోలీస్ శాఖకి. సో ఈ నేపథ్యంలో మొత్తం మెస్సీ ఎప్పుడైతే హైదరాబాద్ కి ఎంటర్ అయినప్పటి నుంచి అతను వెళ్లేంత వరకు ఒక్క చిన్న పొరపాటు జరగకుండా వీళ్ళంత వరకు అంతా సభ్యంగా పర్యటన సాగేలా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉండగా, మరోవైపు మెస్సీకి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెస్సీది ఇది అధికార కార్యక్రమం కాదు, ప్రైవేట్ ప్రోగ్రామ్ లో ప్రభుత్వం ఎందుకు నిధులు ఖర్చు చేసి అనవసరంగా లేనిపోని హంగామా సృష్టిస్తుంది. దీనివల్ల కొంత రేవంత్ రెడ్డి ఇతర సొంత మైలేజ్ కోసం ఇదంతా చేస్తున్నారు తప్ప దీనివల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదని చెప్పేసి కూడా ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో అల్టిమేట్ గా ఈ రోజు కోల్కతా జరిగినటువంటి గొడవ నేపథ్యంలో హైదరాబాద్ లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఒక టెన్షన్ కూడా ఉంది. పోలీసులకు కూడా కొంత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అనుకుంటున్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా చూడాలని పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు. రేహనా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. अरे यार तुम लोग आ गए यार, क्यों चेकिंग